హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు క్యాబేజీ విత్ ఎగ్ కర్రీని చూపించబోతున్నాను. క్యాబేజీ అంటేనే ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడి తింటారు. ఎప్పుడైనా సరే ఈ విధంగానే చేయమని చెప్తారు. ముందుగా ఒక చిన్న క్యాబేజీని తీసుకోవాలి. ఈ విధంగా వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అస్సలే ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చాలా బాగా ఇష్టపడి తింటారు. క్యాబేజీ తింటున్నట్టే ఉండదు, ఆ స్మెల్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఇప్పుడు క్యాబేజీ మొత్తాన్ని వేసేసి కాస్త లైట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కాస్త ఆవాలు జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా హీట్ అయిన తర్వాత చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని వేసుకోవాలి. అది కాస్త వేగాక ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కాస్త కరివేపాకును కూడా వేసి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. క్యాబేజీ ముక్కలను ఈ విధంగానే కాకుండా మనము ఉడికించి కూడా వేసుకోవచ్చు, ఈ విధంగా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనము ఎగ్ వేసి చేస్తున్నాం కాబట్టి ఇలా ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా కారము, టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తపడేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే గుడ్లను పగలగొట్టి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇందులో నేను ఒక 4 గుడ్లు దాకా వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఒక 4 గుడ్లను వేసేసి మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇందులో వేసిన మసాలాలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. గుడ్లను వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఇదంతా కూడా ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఈ విధంగా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూతను తీసేసి మరొక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటే మనకు క్యాబేజీ విత్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు, ఆ స్మెల్ అంటేనే పడని వాళ్ళకి ఈ విధంగా ఈ కాంబినేషన్లో చేసి పెట్టారనుకోండి, ఎప్పుడైనా కూడా మీకు ఇదే చేసి పెట్టమని అంటారు. అసలు స్మెల్ అనేది ఉండదు. ఎగ్ వేసినాం కాబట్టి చాలా బాగా ఇష్టపడి తింటారు. అండి, మనకు రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మనము ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాం. దీనిని మనము చపాతీ, రైస్, రోటీతో కాంబినేషన్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్యాబేజీ అంటేనే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఈ కాంబినేషన్లో చేసి పెట్టినట్లయితే చాలా బాగా ఇష్టపడి తింటారు. ఈ కాంబినేషన్లో మీకు కూడా నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మాకు కూడా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.